కరోనా వచ్చినప్పుడు పేదవాడు తక్షణం రేపటి పరిస్థితి ఏంటని బాధపడే పరిస్థితి. అప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమాలతో బతికారు. మధ్య తరగతి నెక్స్ట్ నెల ఏంటి? జీతం రాదు గదా! అన్నటువంటిది. అప్పుడు వాళ్ళు గూడా పేదవాళ్ళ ఇచ్చిన సంక్షేమాల తరహాలో చూసుకొని, లేదా అప్పులు చేసుకొని బ్రతికినటువంటి పరిస్థితి. అంబానీనును, అదానీలు ఏమన్నా డబ్బుల కోసం ఎతుక్కున్నారా? వాళ్ళు జీతాలకివ్వాల్సిన సమస్యొచ్చింది. ఆ వరకు అంటే వాళ్ళ స్టాఫ్‌కి జీతాలు ఇచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యి ఉండొచ్చును గానీ, అయినా గూడా పే జేశారు. కానీ వాళ్ళేమి తినటానికి తిండి లేని పరిస్థితి రాలేదు గదా! ఇదంతా ఇప్పుడెందుకు జెప్పాల్సొస్తుందంటే, అమెరికా వాడికి ఆర్థిక సంక్షోభం ఇంకేముంది అమెరికా మూసేస్తున్నారు అనేటటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. అమెరికా వాడి వ్యాపారం ఇట్నుంచి హార్ముజ్ జలసంధో ఇది 10% గూడా ఉండదు వాడికి. మిగతాదంతా అమెరికా బోలెడంత వ్యాపారాలున్నాయి వాడికి. వాడికి సంపాదనకేం ప్రాబ్లమ్ లేదు. వాడు ఖర్చు పెడుతున్నాడు ఇక్కడ కరెక్టే. ఆ వారం మళ్ళీ ఆళ్ళ ఆయుధ కంపెనీలు తయారు జేసి వాళ్ళు లాభపడతారే తప్పించి నష్టమే ఉండదు. బట్ అధిక నష్టం ఇరాన్‌కి. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్‌ని, ఎక్స్‌పోర్ట్స్‌ని ఆపేస్తోంది. మరి ఇరాన్ ఎట్లా సప్లై జేసుకుంటది? ఇరాన్‌కి కూడా కావాలిగా. తిండి గావాలి గదా! ఇరాన్‌కి నిత్యావసర వస్తువులు గావాలి గదా! ఇతరత్రా కావాల్సుంటాయి గదా! ఈవెన్ ఇరాన్ ఆయిలు నిక్షేపాలను వదిలిపెడతదా ఇప్పుడు అమెరికా? మరి దాని ఆర్థిక పరిస్థితేంటి? రేపొద్దున ఈ దాడుల ఇంపాక్ట్‌తో? వాస్తవంగా జెప్పాలంటే ఆహ్, వీళ్ళకి వాళ్ళకి అస్తం శశాంకం తేడా ఉంది. మనకేంటంటే మో మోడీ మీద ద్వేషం, దేశం మీద ద్వేషంగా, దేశం మీద ద్వేషం, అమెరికా మీద ద్వేషంగా మారింది. అదే సందర్భంలో ఇరాన్ మీదన ప్రేమ పెరుగుతోంది. ఈ సందర్భంలో అసలు నిజాలు మిస్ అవుతున్నాం.